ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక కొత్త వ్యక్తి వలన ఈ రాశి వారికి జరిగేది ఇదే. ఇలా జరగబోతుంది. ఒంటరిగా వినండి. కీలక మార్పులు ఈరోజు చోటు చేసుకోబోతున్నాయి. ఏం జరగబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు కూడా ఈ వీడియోలో మనం ఈ రోజున తెలుసుకుందాం. ఏ శుభవార్త వినబోతున్నారు, కొత్త వ్యక్తి ప్రమేయం అనేది మీ జీవితంలోనే ఈరోజు ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది అనేటువంటి ముఖ్యమైన వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మనసు పెట్టి వీడియోను వినండి, చివరి వరకు వినండి. అప్పుడే మీకు పూర్తిగా అంతా అర్థమవుతుంది. అలాగే వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మీకు మనసుకు చలనం బాగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది. కాబట్టి ఒక మంచి శుభవార్త వినడమే కాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే సందేశంగా భావించండి. ఇక మీరు తెలివితేటలతో కానివ్వండి, లేదంటే జీవితంలోనే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గరు. చాలా ధైర్యం కలిగిన మనస్తత్వం ఉంటుంది. అలాగే ఏదైనా కానీ ఒక పేరు వచ్చిందంటే ఆ పేరు వెనకాల మీరు ఎంత కష్టం చేశారు అనేది ఎవరు కూడా గుర్తించరు. అది కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే మీకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి, మీ యొక్క మనస్తత్వాన్ని బట్టి మీరు చాలా గొప్పగా ఉంటారని చెప్పవచ్చు. మీకు జీవిత పరంగా కష్టాలు అనేటివి చాలా ఎక్కువగా వచ్చాయండి. కష్టాలతో పాటుగా అంటే ఆ కష్టాలు ఎదుర్కొని ఎలా నిలబడాలి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. అదే మీ గొప్పతనం. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వారి చుట్టూ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ వీరి కింద తగ్గాల్సిందే అన్నట్టుగా వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎంత గొప్ప స్థాయిలో వీరు ఉన్నప్పటికీ, ఎంత హోదాలో మీరు ఉన్నప్పటికీ కూడా వీరి దగ్గర ఒక ప్రత్యేకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏమిటంటే ఎవరికి కూడా అలాగే ఎవరిని కూడా కానీ అంటే ఏదైనా ఒక మాట అనాల్సి వచ్చినప్పుడు కూడా మీరే తగ్గి ఉంటారు. అలా చాలా సమన్వయంగా పాటిస్తూ ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఇటువంటి విషయాల్లోనే వీరు చాలా బాగా మేధావులుగా అని చెప్పుకోవచ్చు. వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కనుక కొంతమంది వీరిని చూసి వీరితో మాట్లాడాలి, ఎలాగైనా సరే వీరితో కాసేపు కబర్లు చెప్పుకుంటే బాగుండు అని చెప్పి అన్నట్టుగా అవతల వ్యక్తికి అనిపిస్తుంది. అలాగే ఎవరికైనా సహాయం చేయడం, ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఈరోజు అంటే ఈ రోజున మాకు ఈ విధంగా అంటే ఏదైనా ముందు జరిగేటువంటి విషయాలు కొన్ని సంకేతాలు కూడా మీ మనసు పెట్టి చూసి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఒక దైవశక్తి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇలా మీకు ముందుగా జరిగేటువంటి విషయాలు ముందే అర్థమైపోతూ ఉంటాయన్నమాట. అలా ఈ కష్టాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమిటి అంటే మీరు ఇచ్చే సలహాలు కావచ్చు, లేదంటే మీ ద్వారా ఏదైనా కష్టాన్ని అవతల వ్యక్తులు ఏదైనా కానీ కొంతైనా కానీ పాలు పంచుకుంటే అది వారికి బాగా కలిసిబాటుతనంగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని కలుపుగోలు వ్యక్తులని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఏదైనా కానీ ఏదైనా సలహా ఇచ్చినా కానీ ఏదైనా సహాయం చేసినా కానీ అవతల వాళ్ళకి ఏదైనా బాగా వినికిడవుతుంది. అలాగే మీ వల్ల బాగా కలిసి వస్తుందనే పేరు వస్తుంది. ఇక అలాగే మీకు పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఎక్కువగా దక్కే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఇది మీ తలరాత. ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ వాటిని జయించారు. ఒక పట్టుదలతోటి, ఓర్పుతోటి అన్ని విషయాల్లో కూడా చాలా సమన్వయంగా పాటించారు. కాబట్టి మీ మనస్తత్వానికి తగిన విధానంగా భగవంతుడు కూడా మీకు చాలా మంచి అవకాశాలను ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పెండింగ్ పనులు అన్నీ కూడా ఈరోజు పూర్తి చేసేస్తాడు. మీ రంగాలను బట్టి మీ చేతికి చాలా రోజుల నుంచి డబ్బు సమస్యలు అంటే డబ్బు అనేది చేతికి అందకపోవడం, అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలలో ఏదో ఒక్క రూపంలోనే బాధపడుతూ ఉండడం జరిగాయి. కానీ ఏమిటంటే అవన్నీ కూడా ఒక సెటిల్ అయిపోయే విధానంగా మీకు చక్కగా డబ్బుకు సంబంధించిన విషయాల్లోనే అన్ని విధాలుగా కూడాను అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వృధాగా ఖర్చు చేయాలి అనేటువంటి ఆలోచనలు మానుకోండి. వృధా ఖర్చులు లేకుండా చక్కగా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజున ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఊరికే రాదు.
కాబట్టి మీకు కొంచెం ఏమిటి అంటే వెనక అమ్మాల పెద్దవాళ్ళు ఇచ్చిన స్థిరాస్తులు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా లేవు. ఒకవేళ ఉన్న తక్కువగా ఉంటాయి. వాటిని నమ్ముకొని తినేటువంటి మనస్తత్వం అయితే మీది కాదు. కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు. ప్రతి రూపాయి కూడా కష్టపడితేనే వచ్చింది. కాబట్టి మీరు ఏమిటంటే అలా చేసేది ఏమిటంటే అనవసరమైన ఖర్చులతో వృధా చేసుకుంటే ఏమీ వస్తుంది చెప్పండి. కాబట్టి ఆ ఖర్చులు తగ్గించుకుంటే మీరు జీవితంలోనే ఒక మంచి స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీకు చేతి నిండా కూడా పని ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక చూస్తారు. ఇంకా చెప్పాలి అంటే రూపాయి ఏదో ఎక్కువగానే వస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గుతాయి. ఇక అలాగే సొంత నిర్ణయాలు బాగా ఎక్కువగా పెరుగుతాయి. సొంత ఆలోచనలు పెరుగుతాయి. అలాగే సంపాదన ఎక్కువగా ఏ విధంగా సంపాదించాలి ఏమిటి అనేటువంటి మెలకువలు ఈరోజు తెలుసుకోగలుగుతారు. ఒక కొత్త వ్యక్తి, నూతన వ్యక్తి వారి పరిచయం చేత చాలా ఎక్కువగా విషయాలు తెలుసుకుంటారు. మీరు ఏదైనా స్థిరాస్తులకు కొనుగోలు చేసేటువంటి విషయంలో ఉంటారు. లేదా లెక్క ప్రకారం భూమి కొనుగోలు చేయడం కానీ, లేదంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడాన్న, నూతన గృహ నిర్మాణం చేయడం వచ్చుగా ఇలాంటి కొన్ని సొంత ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే కాస్త బంగారం కొనుగోలు చేసుకోవడం కానీ, ఏదైనా కొనుగోలు చేసిన వస్తువు రూపంలో కానీ, డబ్బు ఇలా స్థిరాస్తి రూపంలో కానీ ఏదైనా కానీ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఈ రోజున కనిపిస్తుంది. ఇక అలాగే ఈ రాశి జాతకుల పరంగా మనం గమనిస్తే కనుక లక్ష్మీదేవి సంకేతం ఈరోజు కనిపిస్తుంది. అమ్మవారి యొక్క దయ, కృపా కటాక్షం ఈరోజు మీ పైన, మీ రాశి జాతకుల పైన ఎక్కువగా ఉండబోతుంది. మీ ఇంటికి అమ్మవారు అడుగు పెట్టడానికి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా కూడా పాత్రులు కావాలి. అమ్మవారి అనుగ్రహం కోసం మీరు తప్పకుండా అమ్మవారికి ఉదయం సాయంత్రం ఆవు నెతితో దీపం పెట్టుకోండి. అలాగే కుంకుమార్చన చేసుకోండి. లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళిని పఠించండి. అలాగే బయటకు వెళ్ళే ముందు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందాలంటే ఒక చిన్న యాలకను జోడులో పెట్టుకోండి. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ పనులన్నీ అయిపోయాక ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ యాలక్కాయలను బయటకు విసిరేయండి. ఎవరు తొక్కని చోట విసిరేయండి. ఇక అలాగే ఈ రోజున ఇలా చేసి చూడండి. మీరు చేసినటువంటి ఏ పని ఎవరికి చెప్పకూడదు, రహస్యంగా ఉండాలి. అలాగే మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. అలాగే ముందుగా ఏమిటంటే కనుక మీకు చాలా రోజుల నుంచి కొంతమంది అప్పు తీసుకొని మీ దగ్గర నుంచి తిరిగి ఆ అప్పు అనేది మీ చేతికి ఇవ్వకుండా చాలా రోజుల నుంచి సతాయిస్తూ ఉన్న వ్యక్తులు వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకొని తిరిగి మరలా మీరు ఎంతైతే ఇచ్చారో ఆ యొక్క కొంతైనా సరే మీ చేతికి అందించే అవకాశం కనిపిస్తుంది. కాస్తో కూస్తో కొంచెంగా మీకు ఈ యొక్క విషయం అనేది రిలాక్సేషన్ అవుతుంది. అలాగే మీరు పెద్ద పెద్ద వస్తువులను కూడా ఈ రోజున కొనుగోలు చేయాలనే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. జీవితంలోనే ఏమిటంటే అప్పు అనేది కూడా ఉండకూడదు. ముందు మనిషి తినడానికి కూడా లేకపోయినా వెనకాల అప్పు అనేది ఉండకూడదు అనే మనస్తత్వం మీకు ఎక్కువగా ఉంటుంది. అప్పు అంటే ఏమిటి అంటే తిప్పల పాలు చేస్తుంది. మనం రూపాయి వేసుకోవడానికి కూడా ఉండదు. అప్పు ఇచ్చిన వాడు వెనక వేసుకుంటాడు. ఎందుకంటే నెల నెల వడ్డీ రూపంలో సొమ్ము అతనికి ముడుతుంది. కాబట్టి సెటిల్ అయిపోతాడు. కానీ ఏమిటంటే మన పని పూర్తిగా అయిపోతుంది. కాబట్టి ఈ విషయంలోనే మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. మీ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పిల్లల రూపంలో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా మీరు కష్టపడతారు. పిల్లల్ని చూసుకొని చాలా సంతోషం పడతారు. అలాగే కుటుంబంతో కాస్త కూస్తో ఈ రోజున ప్రేమగా గడుపుతారు. ఈరోజు సమయం ఉంటుంది కానీ బిజీగానే ఉంటారు. మీరు సమయాన్ని వీక్షించి ఇంట్లో సంతానంతో పాటు భార్యాభర్తలతో అలాగే మీ యొక్క కుటుంబీకులతో గడిపే ప్రయత్నం చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు బిజీగానే ఉంటారు. ఎంతోమందిని కలవడము, ఎన్నో ఆలోచనలు, మనశ్శాంతి ఉండకపోవడము, అలాగే మధ్య కాస్త ఆరోగ్యం కూడా తగ్గుముఖ పట్టిందని చెప్పొచ్చు. మీకు ధైర్యం కూడా ఎక్కువగానండి. ఒక్కొక్కసారి ఏమిటంటే భయంకరమైన వాతావరణం చూస్తూ ఉంటాము. మీరు ఏంటంటే దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి.
ముఖ్యంగా చెప్పాలి అంటే దైవారాధన మీరు చాలా చక్కగా చేసుకుంటారు. ఆరోగ్యం కూడా చాలా కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరి. కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం ఇలాంటివి చేసుకోండి. పని ఉంటుందని చెప్పేసి పని ఉన్నప్పటికీ కూడాను చేసేటువంటి పని అయితే మర్చిపోవద్దు. మనం తప్పకుండా ముందు ఉన్న ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా సరే చేసుకోగలుగుతాం. కాబట్టి వచ్చినటువంటి రూపాయి కాస్త ఏదైనా అనారోగ్యం వచ్చిందని చెప్పి అనుకోండి, మొత్తం ఫ్యామిలీతో అందరూ కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ పరిస్థితి వస్తుంది. మీతో పాటుగా ఫ్యామిలీ బాధపడుతుంది. కాబట్టి ముందు ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి. పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసుకోండి. పెండింగ్లో ఉంచుకోవద్దు. ఇక ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది, లేదా భవిష్యత్తులో కనిపిస్తుంది. ప్రాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఏమిటంటే మొండికి పడుతూ వస్తాయి. మొండి కంటే మనం ఏదైనా ఒక పని మీద వెళ్ళామనుకోండి, ఒక్కోసారి అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరలా తర్వాత రోజు వెళ్ళాల్సిన పని ఏర్పడుతుంది. ఈరోజు ఇలా ఉండొచ్చు. మీరు ఏమిటంటే గనక మీ యొక్క అజాగ్రత్త మీ ఇబ్బంది పెంచవచ్చు. కావున ప్రయాణాల విషయంలో జాగ్రత్త. అక్కడ ఏదైనా సౌకర్యంగా అనిపించకపోతే వెంటనే తిరుగు ప్రయాణం చేసేయడని. అలా కాకుండా ముందుగా ఈరోజు ఏ పని అయిపోవాలి, లేదా ఇక్కడే ఉండిపోతాను, ఇటువంటి పనులు చేయొద్దు. మీరు అజాగ్రత్తగా ఉండొద్దు. ఒక్కోసారి మీ పని ఈరోజు లేట్ అయినా రేపటి రోజున పూర్తవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇబ్బందులు అయితే ఎక్కువ కూడా వస్తూనే ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే భగవంతుని అనుగ్రహం కోసం మనం పూజించుకొని ప్రార్థించుకొని ఇంటి నుండి కదిలి బయటకు వెళ్ళాలి. మీ దగ్గరలో భగవంతుడి ఆలయం ఏదైతే ఉంటుందో ఆ ఆలయానికి ఈరోజు చక్కగా వెళ్ళేసి, ముఖ్యంగా చెప్పాలంటే శివాలయానికి వెళ్ళండి. పరమశివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీకు శివ భగవానుడిని కూడా వేడుకోండి. మీ కష్టం, మీ సమస్య, మీ యొక్క కోరిక, లేకపోతే మీ యొక్క ఇబ్బంది ఏదో పరమశివుడి ఆలయానికి వెళ్ళి శివుడికి మీ యొక్క మొర చెప్పుకోవడం, శివాలయ దర్శనం చేసుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని మొదటన కాస్త సింధూరం పెట్టుకోవడం, లేదంటే కాస్తంత పసుపులో కొంచెం వాటర్ కానీ గంగాజలం కానీ కలిపేసి పేస్ట్ లాగా మీ ముందు నుదుట పెట్టుకోవడం, అలా చేసుకొని ఇంటి నుండి బయటకు వెళ్ళండి. మీ ఇంట్లో మీ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క సలహా కావచ్చు పాటించండి. ఈరోజు ఇటువంటివి చేస్తే మీ జీవితంలోని వచ్చే మార్పులను తప్పకుండా కూడా అనుభూతి చెందుతారు. ముఖ్యంగా ఈ రోజున మనం మొదట చెప్పుకున్నట్టుగా ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది మీ జీవితంలో చాలా కీలక భూమిక పోషించబోతుంది, మార్పులకు గురి చేయబోతుంది. అలాగే కొన్ని మొండి పనులు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఇటువంటివి ఎక్కువగా మీకు జరగడం, ఇబ్బందులు పడుతుండడం, చాలా రోజుల నుంచి రావాల్సిన డబ్బు అక్కడే ఆగిపోవడం, అలాగే ఎవరికైనా నమ్మకంతో షూరిటీ ఇస్తే అది కూడా మీ మీద పడడం, ఇటువంటివన్నీ కూడా మీరు తెలిసి తెలియక కొన్ని పనుల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. గతంలోనే చాలా పడ్డారు. కాబట్టి ఈ సమస్యలు ఎదుర్కొంటే మాత్రం ముందు రోజులలో చాలా నష్టాలను వస్తాయి. కొంచెం మానసికంగా కూడా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా ఏం ఇంట్రెస్ట్ చూపించకండి. ఎప్పటికీ కూడాను మీరు కొంచెం దూరంగా అవాయిడ్ చేయడం మంచిది. కొన్ని బంధాలను కూడా, అంటే కొత్త బంధాలను కూడా మీ జీవితంలోకి స్వాగతించబోతున్నారని చెప్పవచ్చు. అది స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ఇలా ఏ బంధానికైనా కానీ ప్రాముఖ్యత ఈరోజు ఎక్కువ కాబోతుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని విషయాలలో శత్రువులు తయారవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ మీద అనవసరమైన నిందలు మోపుతూ ఉంటారు. కాబట్టి ఏమిటంటే అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తూ వెళ్ళండి. భగవంతుని నమ్ముకోండి. ఎందుకంటే తెలిసి చేస్తే తప్పే అంటారు, తెలియక చేసిన దాన్ని తప్పని అంటారు. కానీ తెలియక చేస్తే దాని యొక్క పరిణామాన్ని మనం అర్థం చేసుకోగలం. ఎవరు కూడా ఖచ్చితంగా కూడా తప్పు అని అనరు. మనకి సమయం అనుకూలించినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేటివి మనకు రాకపోవచ్చు, తెలియకుండా మనకు ఆగిపోతాయి. కానీ కొన్నిసార్లు ఏమిటంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శత్రువులు అనేవారు ఆటోమేటిక్గా పెరిగిపోతుంటారు. మీ మీద నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం స్నానం చేసే నీటిలో గోరువెచ్చటి నీటిలో కాస్తంత రాళ్ళప్పు అలాగే ఆవాలను వేసుకొని తప్పకుండా స్నానం చేయండి. ఈ విధంగా చేసుకుంటూ మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా, అంటే కొన్ని విషయాలు
ఆర్థికపరమైన విషయాల్లో కొందరు గోప్యత మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ముందే వెల్లడించేస్తే అవతల వ్యక్తులు అదే ఫాలో అయిపోయి మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. గురుబలం అనేది మీ మీద చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సమస్యల సంఖ్య తగ్గిపోతుంది. ఇక శత్రువుల సంఖ్య తగ్గడం కోసం మీరు ఏం చేస్తారు అంటే ఒక గుంటలాగా తీసేసి కొంచెం ఒక స్పూన్ బియ్యం, ఒక స్పూన్ మినుములు ఉంటాయి కదండి, అవి అందులో వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ కట్ చేసి అక్కడ పెట్టేసి శత్రువులు మిత్రులుగా మారాలని చెప్పేసి సంకల్పం చేసుకోండి. ఎవరు లేని నిర్జల ప్రదేశానికి వెళ్ళి ఈ విధంగా మట్టి తీసి గుంత తీసి అందులో ఇలా వేసేసి మీరు సంకల్పం చెప్పుకోండి. ఇలా చేస్తే శత్రువుల సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇటువంటి జాగ్రత్తలు కొన్ని విషయాలను తప్పనిసరిగా తీసుకోవడం వలన మన పెద్దవారు పూర్వీకులు కూడా ఆ కష్టాన్ని నుంచి బయటపడతారు. ఇటువంటివి అందరూ చెప్పరండి, చెప్తే పాటిస్తే మీరు బాగుపడతారని ఈ కలియుగంలోనే ఎవరు కూడా ఎవరికి చెప్పడం లేదు. కావున ఇలా చేయండి, మీకు నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుంది. ఇటువంటి జాగ్రత్తలు కొన్ని విషయంలో తప్పనిసరి తీసుకోవడం వలన మన పెద్దవారు పూర్వీకులు కూడా మా కష్టాల నుంచి బయటపడతారు. ఇటువంటివి అందరూ చెప్పరండి, మీరు బాగుపడతారని ఈ కలియుగంలోనే ఎవరు కూడా ఎవరికి చెప్పడం లేదు. కావున ఇలా చేయండి, మీకు నరదిష్టి ప్రభావం కూడా పోతుంది. ఇలా నరదిష్టి వల్ల కూడా 4 దిక్కుల నుంచి మీకు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రావాల్సినటువంటి డబ్బు పెండింగ్లో పడిపోవడం. కాబట్టి ఈ విషయం మీద జాగ్రత్త. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వలన మీకు దోషం పోతుంది. ఇంట్లో శుక్రవారం పూట తప్పనిసరిగా లక్ష్మీదేవికి మర్చిపోకుండా దీపారాధన చేయండి. మెయిన్గా ఈ రోజున అమ్మవారి ఆరాధన మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో అననుకూలమైన చెడు దృష్టి, చెడు ఎనర్జీ వెళ్ళిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ దీపకాంతుల్లోనే మాడిపోతున్న ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. ఇక విద్యార్థులు ఈ రోజున ఎవరైతే మంచిగా పూటితత్వంతో చదివి జీవితంలో మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారని చెప్పవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు, ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు మీ యొక్క లక్ష్యానికి పోటీ పడండి. ఖచ్చితంగా కూడా శుభవార్తలు ఎప్పటికైనా వస్తాయి. మీ టాలెంట్ని ఎదుటివారు గుర్తిస్తారు. మీ దగ్గర లక్ష్మి కళ ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఎవరైనా కానీ చక్కగా పనికి రమ్మంటారు అన్నమాట. ఇక మీరు కష్టం చేయడానికి కూడా ముందుంటారు, అంటే కృషి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ఏంటంటే ఈరోజు అనుకున్న కార్యాలు సిద్ధించబోతున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, ఆదాయం కావచ్చు, వివాహ విషయము కూడా కావచ్చు. మీ పరిస్థితి చక్కబడుతుంది. ఒడిదుడుకులున్న తిరిగి సాల్వ్ చేసుకుంటారు. భార్యాభర్తల ఇబ్బంది కూడా ఇక్కడ ఏమీ కనిపించటం లేదు. సంతానం కోసం ఇబ్బంది పడుతున్నవారు ఖచ్చితంగా కూడా భగవంతుడు మీ ఊర వింటాడు. నిరాశ చెందదు. మీలో ఉన్న కోపం, మీ యొక్క అసహనం బయట పెట్టవద్దు. అలాగే సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నవారు నిత్యం కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామ స్మరణ చేసుకోండి. కష్టం వస్తే బాధపడే రోజులు ఇక ఈ రాశి వారికి తొలగిపోబోతున్నాయి. అందరూ కాదండి, ఎక్కువగా కష్టపడేవారు ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా సుఖాలను అనుభవించే గడియలు ఇవిగా చెప్పవచ్చు. కానీ కొన్ని విషయాల్లోని జాగ్రత్త. జనంతోనే ఎక్కువగా మాట్లాడకుండా, ఎక్కువగా ఏ విషయంలో కూడా కోపడకుండా, కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం. కోపం అదుపులో ఉంచుకోకపోతే శత్రువుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయంలోని జాగ్రత్త. ఎదుటివారు ఏదైనా సరే అన్నా కూడా స్మూత్గా సమాధానం చెప్పి పక్కకు చేయండి. ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ అంటూ ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. కాబట్టి నోరు జారిన ఆవేశంలో ఏదైనా అన్నా ఆ తర్వాత కూడా మనం మర్చిపోయినా వారు మర్చిపోరు. కావున లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ విధంగా ఈ రాశి వారికి ఈ రోజున అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించి కొన్ని మంచి శుభవార్తలు అయితే కొంతమంది నూతన వ్యక్తుల సలహా సూచనల మేరకు తప్పకుండా వినండి. ప్రదర్శనలు తగ్గి నిజాయితీ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలోనే అజేయులుగా నిలుస్తారు. కొన్ని సంకేతాలు మీరు గమనించండి, కొంచెం మౌనం పాటించండి. అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాట, విజయం దక్కేటప్పుడు అహంకారం దరిచేరనివ్వద్దు. వినయమే మీ భజన కావచ్చు.
మందిని నడిచేవాడు ఎప్పుడు పడిపోరు. మీరు ఒంటరి కాదు. భగవంతుడే మీకు ఒక శక్తి రూపంలోని మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు. శనిదేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం అయితే చేయడు, ఎన్నటికీ చేయడు. ఓపిక పట్టండి. మీ అదృష్ట సమయం ఈరోజు మొదలవుతుంది. శనిదేవుడు ఈ రాశి వారికి వెంటనే కాదు, పక్కాగా న్యాయం చేస్తాడు. ఎవరైతే ఈ రాశి వారితోని అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారో, నమ్మకం మీద ఒట్టు వేశారు, మరియు సమయం మారగానే ముఖం చాటేశారు, ఇది కేవలం డబ్బు విషయంలో చేసిన పాపం మాత్రమే కాదు, ఇది నమ్మక ద్రోహం అని పాపం. శనిదేవుడి న్యాయం ఇలాంటి వ్యక్తుల మీద అందరికంటే ముందే వస్తుంది. ఎందుకంటే శనిదేవుడు కర్మ నిజాయితీకి దేవుడు. ఇప్పుడు శనిదేవుడు వారితో ఏ విధంగా న్యాయం చేస్తాడో అర్థం చేసుకోండి. శనిదేవుడు శిక్ష తరచుగానే అలాగా ఉంటుందంటే ఆ వ్యక్తి తనంతట తానుగా అర్థం చేసుకుంటాడు. ఇది మామూలు ఇబ్బంది కాదు, మేము చేసిన పనుల ఫలితమని ఈ రాశి వారి కళ్ళ ముందే అద్భుతంగా కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పరిస్థితుల్లోనే అకస్మాత్తుగా తలకిందులైన మార్పులు కనిపిస్తాయి. మొదటి శిక్ష ఏమిటి అంటే అతని మాటలు పట్టుపోతుంది. ఏ వ్యక్తి అయితే ఈ రాశి వారి దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు, ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందు మాట్లాడుతూ తడబడుతూ ఉంటాడు, వంకలు తిప్పుతూ ఉంటాడు. అతని ముఖం భయం కనిపిస్తుంది. చాలాసార్లు మీరు గమనిస్తారు, అతను మాటలు మారుస్తున్నాడు, అబద్ధం మీద అబద్ధం కలుగుతున్నాడు. ఇది శనిదేవుడి మొదటి దెబ్బ. అబద్ధాన్ని ఎంత బరువు చేస్తారంటే అతను దాన్ని మొయ్యలేడు. రెండవ శిక్ష, అతని డబ్బులోనే ఆటంకం వస్తుంది. మీరు చూసే ఉంటారు, అతని దగ్గర కూడా డబ్బు వచ్చినా నిలబడదు. ఒకసారి హాస్పిటల్ ఖర్చులు, బండి రిపేర్లు, కోర్టు కచేరీలు, బిజినెస్లు లాసు, ఇంటి అకస్మాత్తు ఖర్చులు. శనిదేవుడి న్యాయం చాలా లోతైనది. ఎవరైతే ఇతర డబ్బులు ఆపేశారో వారి సొంత డబ్బులు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. అతను ఎంత సంపాదించినా చేతి నుంచి జారిపోతుందని తనకి అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతనికి ఉన్న పరువు పోతుంది, పేరు పోతుంది. అతను ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతాడు. ఎంత సంపాదించినా వారి చేతి నుంచి జారిపోతుందని వారికి అర్థమవుతుంది, వారికి అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతనికి ఉన్న పరువును చెప్పని కదండి. ఏమి ఎత్తైతే తనని తాను తెలివి అని వాడుగా చిత్రీకరించుకుంటారు. మెల్లమెల్లగా జనాల దృష్టిలోనే పడిపోవడం మొదలవుతుంది. అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అతని బంధాలు బలహీన పడిపోతాయి. జనాలు అందరి నుంచి దూరం అవుతారు. ఎవరైతే ముందు అతన్ని దగ్గర ఉండేవారో అతన్ని సీరియస్గా తీసుకొని నాలుగో శిక్ష, మనశ్శాంతి ఉండదు. అతన్ని బయటికి మామూలుగా కనిపించిన లోపల ప్రశాంతత పోతుంది. నిద్ర పట్టకపోవడం, టెన్షన్, చిన్నవాడికి చికాకులు పెట్టడం, ఈ కారణంగా భయం, ఇవన్నీ కూడా కర్మల ఫలితాలుగా. ఎందుకంటే శనిదేవుడి శిక్ష లోపలను ప్రశాంతత కూడా లాగేసుకుంటుంది. మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పవుతుంది. ఐదవ శిక్ష, అతని చుట్టూ ఉండేవారు తిరగబడతారు. ఎవరైతే మోసం చేస్తారో వారి చుట్టూ కూడా మోసం పెరుగుతుంది. తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, రిలేషన్షిప్, అతడికి హెల్ప్ చేసేవారు వారే ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెడతారు. నువ్వు ఎలా చేస్తే తిరిగి అదే నీ వద్దకు అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ రాశి వారి కళ్ళ ముందు అద్భుతం ఏ విధంగా జరగవచ్చు. ఇది ఏదో అకస్మాత్తుగా కనిపించేలాగా ఉండదు. శనిదేవుడి అద్భుతం మెల్లమెల్లగా సంఘటనల ద్వారా కనిపిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఉదాహరణకు, అదే వ్యక్తి అకస్మాత్తుగా మీకే ఎక్కువ లేదా నిషేధ చేస్తాడు. మునుపటి కంటే కూడా డబ్బు పడతాడు. అతని గర్వం విరిగిపోతుంది, గొంతులో భయం కనిపిస్తుంది. ముందు తప్పించుకునేవాడు ఇప్పుడు టైం అడుగుతాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరినైనా సరే అప్పు అడగడం మొదలు పెడతాడు, లేదా ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. అప్పుడు అతడి కంటే మీ డబ్బు విలువ అర్థం అవుతుంది. శనిదేవుడు అలా చూపించే న్యాయం చేస్తాడు. ఈ రోజున మీకు ఇది న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని చీకొట్టి అవమానించిన వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. చేతులు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని పనిచేస్తాడు. క్షమించమని వేడుకుంటారు. ఈ విషయం చాలా లోతైనది. శనిదేవుడి న్యాయం కోసం తప్పుడు పనులు చేయొద్దు. బెదిరింపులు, పగ లేదా తప్పుడు మాటలు, ఇవన్నీ కూడా మీ శక్తిని బలహీనపరుస్తాయని గుర్తుపెట్టుకోండి. శనిదేవుడు మీకు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు. శనిదేవుడి సంకేతాలు ఇక అర్థం చేసుకోండి. ఇతరులు ఏదైనా పట్టించుకోకుండా భవిష్యత్తు మీద ఎవరైతే దృష్టి కేంద్రీకరిస్తారో అలాంటి వారికి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజున మీకు ఇంతటి న్యాయం జరగబోతుంది. మంచి స్నేహం చేయండి, మంచి ప్రేమ అప్పుడే దొరుకుతుంది. ఈరోజు దేవాలయాన్ని సందర్శించండి.
మీకు ఏదైనా గజిబిజిగా ఉంటే మనశ్శాంతి తప్పక కలుగుతుంది. మీ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగించండి. శని కుజ దేవుళ్ళ ఆశీస్సులతో ఈరోజు అంతా కూడా మీకు బాగుండాలని, ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాము. అంతా మంచి జరుగుతుంది. మీరు ఎదురు చూస్తున్న శుభవార్త ఒక సూచన రూపంలో రావచ్చు. ఈ యొక్క అవకాశం మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక దైవ నిర్ణయం లాంటిది, దివ్య నిర్ణయం. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ప్రశ్న, ఈ స్త్రీ ఎవరు అంటే ఇది మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించేటువంటి భాగం. ఆమె మీ కుటుంబంలోనే పెద్దవారు కావచ్చు, ఒక సోదరి కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మీకోసం ఆరాటపడే ఒక స్నేహితురాలు కావచ్చు, ఆధ్యాత్మిక శక్తి గల ఒక దేవి మూర్తి సేవకురాలు కూడా కావచ్చు, లేదా ఆ రోజు అనుకోకుండా మీకు ఎదురయ్యే అపరిచితురాలు కూడా కావచ్చు. కానీ ఆమెను దేవతే పంపుతుంది. ఆమె రూపం, దైవం, కర్ణ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఇంత శుభం నాకు ఏమే వల్ల వచ్చిందా అంటుగా ఆశ్చర్యపోతారు. మరి ఈ శుభాలు మీకు స్థిరంగా ఉండాలంటే ఈ రోజున ఒక స్త్రీకి గౌరవార్థంగా ముఖ్యంగా ఏదైనా ఒక తినుబండారాలు, స్వీట్ లాంటివి ఇవ్వండి. ఇంట్లో దీపం వెలిగించండి. దీపం ముందు ఇలా చెప్పుకోండి, స్త్రీ శక్తి నా యొక్క దారిని వెలిగించాలి అని చెప్పుకోండి. నీటిని వృధా చేయొద్దు. ఈ యొక్క మొక్క తులసి మొక్క కావచ్చు, ఏదైనా మొక్క కావచ్చు, నీటిని పోయండి, నిత్యం కూడా పోయండి. మీ శుభాలను నిలబెట్టింది. చిన్న చిన్న పవిత్రమైనటువంటి పరిహారాలను మేము చెప్పగలం, కానీ పాటించాల్సింది మీరే. ఈ రాశి మిత్రులారా, మేము చెప్పేది ఆలకించి నిజ జీవితంలోనే పొందుపరచుకోండి. మీ జీవితంలో దివ్యమైన మలుపుకి ఈ రోజున స్త్రీ రూపంలో సహకారం అందుతుంది. ఒక స్త్రీ మనశ్శాంతిని ఇస్తుంది, ధన లాభాన్ని ఇస్తుంది, అవకాశాల ద్వారానే అన్ని తెరుస్తుంది. మీ దారిలోనే వెలుగు పెరగాలంటే మీ యొక్క హృదయమే శాంతి నిలవాలని కోరుకోండి. జై శ్రీరామ్.